చీకటిలోనికి అడుగులు అని ఈరోజు వాక్య పరిచర్యకు మనం నామకరణం చేసుకున్నాం. ఈ టైటిల్ లేదా వర్తమానం నాకు పెట్టినటువంటి పేరు గత వారం ముగింపులోనే ప్రకటన చేశాం. చీకటిలోనికి అడుగులు వేసినటువంటి గెహాజీ అని గత వారము మనము ముగించుకున్నాం. గెహాజీ పశ్చాత్తపడలేకపోయాడు, గెహాజీ తప్పుని ఒప్పుకోలేకపోయాడు, సేవకుడి ఎదుట అబద్ధం ఆడుతున్నామనేటువంటి విచక్షణ కూడా లేకుండా అబద్ధాన్ని ఆడినటువంటి వ్యక్తిగా మనం చూసాం. అబద్ధాన్ని బలపరుచుకోవడానికి మరింతగా పనిచేసిన వ్యక్తిగా మనం చూసాం. ఆ స్పృహ, తప్పు చేస్తున్నటువంటి స్పృహ కంటే కూడా తప్పును సమర్థించుకోవడానికి ఎక్కువ తాపత్రయపడినటువంటి వ్యక్తిగా మనం చూసాం. ఈ మాటలు 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయం మరి చివరి వచనాల్లో రాయబడి ఉంటాయి. నాతో నీ మనసు వచ్చింది అనే విషయాన్ని దాసుడి దగ్గర గ్రహించలేనటువంటి గెహాజీ తన యొక్క యజమానుడు అంటున్నాడు ఏమిటంటే, నీతో పాటు నా మనసు వచ్చిందన్న సంగతి నీకు తెలియదా అంటే దాన్ని కూడా గ్రహించలేనటువంటి వ్యక్తిగా గెహాజీ ఉన్నాడు. మీరు సంపాదించుకోవడానికి, సమకూర్చుకోవడానికి ఇది సమయమా అని గెహాజీని తన యజమానుడు ప్రశ్నించాడు. అంటే ఎలాంటి సమయంలో సంపాదించుకోవాలి, ఎప్పుడు సంపాదించుకోవాలి, దానికి కూడా ఒక శ్రేష్టమైన సమయము లేదా అనుకూలమైన సమయాలు ఉంటాయి. ఎప్పుడు చేయవలసిన పనులు అప్పుడు చేయాలి. సంపాదించుకోవడానికి ఇది సమయమా అనే గెహాజీని తన యజమానుడు అన్నప్పుడు అతడు చిన్నపోయినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఇలా మోసపుచ్చిన, అబద్ధమాడిన గెహాజీని ఎలీషా శపించాడు. ఏమని శపించాడంటే, కాబట్టి నీకును సర్వకాలము అంటియుండునని చెప్పగా వాడు మంచు వలె తెల్లనైన కుష్ఠమ కలిగి ఎలీషా ఎదుట నుండి బయటికి వెళ్ళాను. సర్వకాలము తన సంతతికి శాపాన్ని తెచ్చుకున్నటువంటి గెహాజీ ఇక్కడ నుండి బయటికి వెళ్ళాడు. బయటికి వెళ్ళినప్పుడు ఒక లోయలోనికి, చీకటి ప్రాంతంలోకి వెళ్ళాడని గత వారం చెప్పాను. గెహాజీ అనే మాటకు అర్థము లోయ, చీకటి అని అర్థం. నయమాను అంటే మాటకు అర్థము అందగాడు, సౌందర్యవంతుడు. కానీ అతడు కురూపిగా మార్చబడి, కుష్ఠరోగిగా మార్చబడి బాధపడుతున్న వాడిగా ఉన్నాడు. కానీ ఇజ్రాయేల్ యొక్క చిన్నది యొక్క మాటను బట్టి తన సహజ సౌందర్యాన్ని అతడు మళ్ళా తెచ్చుకోగలిగాడు. గత స్త్రీల కూడికలో సాటి అయిన సహకారి గురించి చెప్పా. తన సహజ సౌందర్యం తనకు రావడానికి తన భార్య పాత్ర గురించి చెప్పా. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ చిన్న లేఖన భాగాలు గత కొద్ది వారాలుగా మనతో గుచ్చి, హెచ్చరించి, మనల్ని బలపరుస్తూ, మనకి నేర్పిస్తూ, మనల్ని ప్రశ్నిస్తూ, మనకి వేలు పెట్టి చూపిస్తూ గత కొద్ది వారాలుగా ఈ వాక్యము కొనసాగుతుందంటే ఈ వాక్యము ఎంత బలమైనదో ఆలోచన చేయండి, ఎంత బలిష్టమైనదో ఆలోచన చేయండి. ప్రియ సహోదరుడా, సహోదరి, చెప్పుకోవడానికి ఏముంది? నయమాను కుష్ఠరోగం పోయింది అంతే, మనకు తెలిసిన కథ. ఎలీషా బాగు చేశాడు, అదే మనకు తెలిసిన కథ. కానీ 1.5 గంట చెప్పిన వాక్యం చెప్తుంటే కనీసము ఇప్పటికి ఇంకా ముగింపులోనికి రాలా. గత 4వ వారము, అది కాకుండా స్త్రీల కూడికలో కూడా ఈ అంశం గురించే మాట్లాడాం. అంటే ఎంత గంభీరమైన వాక్యము దేవుడు మనకు
అందిస్తున్నాడు. చూడండి ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ గెహాజీ పోయి 4 వ్యక్తులతో కలిసినట్టుగా మనం చూసాం. ఈ 4 వ్యక్తులు ఎలీసాతో మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని గత వారం మనం ధ్యానించాం. ఎక్కడెక్కడి నుంచి ఆ యొక్క అంశాలను మేము స్వీకరించామో మీకు చెప్పడం కూడా జరిగింది. టాల్ముడ్ అనేటువంటి రాజుల గ్రంథానికి ప్యారలల్గా రాయబడిన పుస్తకాల నుండి, ప్రవక్తల గ్రంథముల నుండి, అది కాకుండా గింజ్బర్గ్ 1862లో రాసినటువంటి పుస్తకం నుండి, అది కాకుండా బిబ్లియోగ్రఫీ ఈ పుస్తకాల నుండి, వెరీ రీసెంట్లీ 1972లో రాసినటువంటి ఓఖా అనేటువంటి పుస్తకాల నుండి సేకరించి జీవగ్రంథానికి దాన్ని అన్వయించుకుంటూ మీకు మరింత వివరణ, మరింత వాక్యమును అందించడానికి ప్రయాసపడుతున్నాం. ఉన్నది కొద్దిమందే, కానీ వాక్యము చాలా విస్తారమైంది. కొద్దిమందే, వినడానికి చెవులు గలవారు మరింత కొద్దిమందే. ఉన్నది కొద్దిమంది, వినడానికి చెవులు కలిగిన వారు మరింత కొద్దిమంది మాత్రమే. మరి మిగిలిన చెవులు గలవారు ఏం చేస్తున్నారు? చెవులు వినబడట్లేదో, చెవులలో బెరడాలు ఉంటున్నాయి, చెవులలో ఏముంటున్నాయంటే శీసము పోసుకుంటున్నారు. కానీ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఎవరు ఉండాలండి? దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఏం కోరుకుంటున్నాడండి దేవుడు? వినగల చెవులు గలవాడు వినుగాక. అంటే ఇక్కడికి వచ్చినప్పుడు వినగలిగే చెవులు మాత్రమే ఉండాలా? అవి ఏం చేయాలంటే వినే చెవులుగా ఉండాలా. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ గెహాజీ ఎలీసాతో పశ్చాత్తాపడలేదు కాదు కదా. ఎలీసా గురించి తప్పుడుగా చెప్తున్నాడు, ఎలీసా గురించి అబద్ధం చెప్తున్నాడు, ఎలీసా చేసినటువంటి కార్యాలన్నిటినీ కూడా వక్రీకరించి చెప్తున్నాడు, ఎలీసా మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాడు, ఎలీసాను తప్పుడుగా చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. ఒక దైవజనుడిని తప్పుడుగా చూపించటానికి గెహాజీ అంతటి సాహసం చేస్తున్నాడు. చూడండి ప్రియ సహోదరుడా, ఆ దాసుడు ఇంకా లోయలోనికి, ఇంకా చీకటిలోనికి, ఇంకా తన బ్రతుకుని అంధకారంలోనికి నడిపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అవునా అని ఎలీసా ఆ చీకటిలో నుండి తన స్వరం విప్పి మాట్లాడుతున్నప్పటికీ కూడా ఈ స్వరము నేను ఎప్పుడన్నా విన్నా ఉంటాను కదా అనే ఆలోచన కూడా పని చేయకుండా బుద్ధిమాంద్యముతో గెహాజీ తనతో ఉన్నటువంటి తోటి కుష్ఠరోగులకి ఎలీసా గురించి చెప్తున్నాడు. ఒక స్వరం వినబడుతుంది, గెహాజీ వాట్ యు ఆర్ సేయింగ్. అరే, ఈ స్వరం నేను ఎప్పుడు విన్నాను కదా, రెగ్యులర్గా వినే స్వరమే కదా అనే ఆలోచన, స్పృహ కూడా గెహాజీకి లేదు. దేవునికి వాక్యము మనతో మాట్లాడుతున్నప్పుడు అరే ఈ స్పృహ కూడా మనకు ఉండదు. ఏదో యాదృచ్ఛికంగానో లేకపోతే మరొక రకంగానో ఈ వాక్యం మనకు వినబడుతుంది అనుకుంటారు, కానీ అది మిమ్మల్ని హెచ్చరిస్తుందని, గర్జిస్తుందని, మీకు చేసిన పనులను ఎత్తి చూపిస్తుందనే సత్యము లేదా ఆ వెలుగును మీరు గ్రహించలేరు. ఎందుకంటే మనము నామమాత్రపు క్రైస్తవులము, లోకమును వెంబడించే క్రైస్తవులము. కాబట్టి ఆ క్రైస్తవ్యం మనకు కావాలి. నువ్వు అలా ఉండకూడదని నా ఆశ, అలా ఉండకూడదని యేసుక్రీస్తు వారి యొక్క ప్రగాఢమైనటువంటి ఆశ. ప్రియ సహోదరుడా, సహోదరి, ఎప్పుడైతే ఎలీసా తన చీకటిలో నుంచి బయటకు వచ్చి తన ముఖము చూపించాడో ఈ గెహాజీ ఒక్కసారిగా ఉలిక్కిపడి ఎలీసా ఎలీసా అని అరుస్తున్నాడు. ఎలీసా ఎలీసా అని భయపడుతున్నాడు. ఎలీసా అనే పేరు పెట్టి సంబోధిస్తున్నాడు. అప్పటి వరకు యజమానుడు, ఇప్పుడు ఎలీసా ఏమైపోయాడంటే పేరు పెట్టబడినటువంటి వ్యక్తి అయిపోయాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, తన కుటుంబం మీదకి శాపము తెచ్చుకున్నటువంటి గెహాజీ ఎక్కడికి పోయేటండి? అక్కడ నుండి ఎక్కడికి పోయేటండి? బయటకు వెళ్ళను. ఎలీసా ఎదుటి నుండి బయటికి వెళ్ళిపోయాడు. బయటికి వెళ్ళినటువంటి గెహాజీ ఎక్కడికి పోయాడంటే చీకటిలోనికి పోయాడు, లోయలోనికి పోయాడు. ఊరు బయట కొండల మధ్యలో ఉన్నటువంటి లోయ. గెహాజీ అనే మాటకు లోయని అర్థము. ఆ లోయలోనే తన బ్రతుకును కొనసాగించడానికి లోయలోనికి పోయాడు. ఆ లోయలో తనతో పాటు తన మాదిరి కుష్ఠరోగులతో కలిసిపోయాడు. వారితో తన దైవజనుడు అనేటువంటి ఎలీసా గురించి తప్పుడుగా మాట్లాడుతున్నాడు, అభాండాలు వేస్తున్నాడు,
అక్రమంగా మాట్లాడుతున్నాడు, వక్రీకరించి మాట్లాడుతున్నాడు. పశ్చాత్తాపం అణువంతా కూడా గెహాజీలో కనబడలేదు. అడుగులు చీకటిలోనికి, ఇంకా చీకటిలోనికి, ఇంకా చీకటిలోనికి, చీకటిలో నుండి వెలుగులోనికి నిన్ను విడిపించాలని ఆయన ఈ లోకంలోకి వచ్చాడయ్యా. నశించిపోతున్న దాన్ని వెతికి రక్షించడానికి ఆయన ఈ లోకంలోకి వచ్చాడయ్యా. మరి మనం ఇంకా చీకటిలోనే మగ్గుతున్నామా? ఎప్పుడైతే గెహాజీ ఎలీసా ఎదుటి నుండి బయటికి వెళ్ళిపోయాడు, కుష్ఠరోగంతో బయటికి వెళ్ళిపోయాడు, శపించబడిన వాడిగా బయటికి వెళ్ళిపోయాడు, తన సంతానం అంతటికి శాపము తెచ్చుకుని బయటికి వెళ్ళిపోయాడు, ఒక్కసారిగా ఎలీసా దగ్గర ఉన్నటువంటి మిగిలిన శిష్యులకు భయం పట్టుకుంది. వెంటనే ఎలీసా దగ్గరికి వచ్చి, అయ్యా అయ్యా, మీ దగ్గర ఉండడానికి మాకు స్థలం సరిపోవట్లేదు, కాబట్టి మేము దూరంగా యోర్దాను దగ్గరికి పోయి మ్రాణులు తెచ్చుకొని మేము వేరే చోట వేరే ఒక జాగాలో ఇల్లులు కట్టుకుంటాం, మాకు సెలవుమని మిగిలిన శిష్యులందరూ కూడా ఎలీసాని అంటున్నారు. ఒక్కడికి పట్టేటప్పటికి మిగతా వాళ్ళందరికీ ఏం పుట్టుకుందో తెలుసా? భయం పట్టుకుంది. అమ్మో, ఎలీసాని మరించడం చాలా కష్టం, ఎలీసా యొక్క దైవ చిత్తమును మనము తట్టుకోవడం చాలా కష్టం. ఎలీసా దగ్గర ఉంటే మన పరిస్థితి ఏమైపోతుందో, గెహాజీ లాగా మన పరిస్థితి కూడా శపించబడుతుందా అని ఒక్కసారిగా తనతో పాటు ఉన్నటువంటి శిష్యులందరిలో, ఎలీసాతో పాటు ఉన్నటువంటి తన శిష్యులందరిలో ఒక్కసారిగా ఆలోచన వచ్చేసింది. 6వ అధ్యాయం ప్రారంభ వచనాల్లో ఈ మాటలు రాయబడి ఉంటాయి. ప్రియ సహోదరుడా, సహోదరి, ఎలీసా పండి పర్లేదు అన్నాడు. అయ్యా, నువ్వు కూడా మాతో రావాలి. అక్కడ మళ్ళా ఎలీసాకి మళ్ళా ఆహ్వానం, రండి మాతో రండి అంటే మళ్ళీ ఎలీసా మనసు ఎక్కడ గాయపరచబడకుండా ఉండడం కోసం ఎలీసాని కూడా రమ్మంటున్నారు. కర్రలు కొడతాం, మానులు తెస్తాం, ఇల్లు కట్టుకుంటాం, నువ్వు కూడా మాతో ఉండయ్యా. ప్రియ సహోదరు, అర్థమవుతుందా మీకు? ఎప్పుడైతే గెహాజీకి కుష్ఠరోగం వచ్చిందో, శపించబడ్డాడో, ఎప్పుడైతే అక్కడి నుంచి బయటికి త్రోసివేయబడ్డాడో, అక్కడి నుంచి వెనక్కి ఆ చీకటిలోనికి త్రోసివేయబడ్డాడో, సంతానం అంతా మీరు శాపం తీసుకొచ్చాడో, మనము ఏదో ఒక రోజున దొరికిపోతాం. మనము ఏదో ఒక రోజున ఎదురుగుండా ఉంటే దొరికిపోతాం. కాబట్టి ఎక్కడికి పోవాలా? చాటుగా పోవాలి. ఎక్కడికి? ఎలీసాకి చాటుగా పోవాలా. అప్పుడు మనం ఎన్ని అన్యాయాలు చేసినా కనపడదు, అక్రమం చేసినా కనబడదు, తప్పు చేసినా కనబడదు, అబద్ధాలు ఆడినా కనబడదు, మోసం చేసినా కనబడదు. ఇలాంటి క్రైస్తవ్యం మనకు కావాలా? ప్రశ్నించేవాడు, ఖండించేవాడు, తీర్చిదిద్దేవాడు మనకి అవసరము ఉండదు. సామెతల గ్రంథంలో చెప్పిన మాట ఏంటో తెలుసా? నిన్ను గద్దించినప్పుడు ఎలా గద్దించాలట? తైలాభిషేకం దావీదు చెప్తాడు. గద్దించినప్పుడు ఎలా గద్దించాలి అయ్యారు? ఇంకా బాహాటంగానా, రహస్యంగానా? బాహాటంగా గద్దించాలి. ప్రేమించేటప్పుడు హృదయంలో ప్రేమించాలి, రహస్యంగా ప్రేమించాలి. మీ స్థితి ఎలాగుంటుంది? దీనికి ఆపోజిట్లో ఉంటుంది. ఈ ప్రేమను చూపించేటప్పుడు మేమేమో అందరి కూడా మీకు సాల్వలు కాపాలా, కానీ గద్దించేటప్పుడు ఏమని కోరుకుంటారు మీరు? అందరి కూడా తిడతారని మమ్మల్ని అని కోరుకుంటారా? చాటును పిలిచి తిట్టాలి కదండి అంటారు లేదా? దానికి వ్యతిరేకం. దేనికి వ్యతిరేకం? వాక్యానికి వ్యతిరేకం. మనం తడ్డమంటే అది సామెత ఉంది కదా, తడ్డమంటే నడ్డమంటే సామెత ఉంటుంది కదా. అలాగా వాక్యం ఏది చెప్తుందో దానికి వ్యతిరేకం. ప్రియ సహోదరుడా, ఈ శిష్యులు నీకు లేదా నీ జీవితానికి ఏమాత్రం కూడా అతిథులు కారు. అందుకని ఈ మాటలు ఇక్కడ రాయబడ్డాయి. ఈ మాటల ద్వారా నీకు చూపించాలని, ఈ మాటల ద్వారా నీకు నేర్పించాలని, ఈ మాటల ద్వారా నిన్ను సరిచేయాలని, ఈ మాటల ద్వారా నిన్ను బలపరచాలని. ఈ దైవజనులు పనిచేస్తుంటుంటే తన దగ్గర ఉన్నటువంటి శిష్యులు భయపడిపోయి మాకు వేరే చోటుకు పోవాలా. ఇది శిష్యుల యొక్క రీతి, శిష్యుల యొక్క స్థితి. గెహాజీ కుష్ఠరోగంతో వెళ్ళిపోయాడు. గమనించండి, మిరియాముకి కుష్ఠరోగం ఎందుకు వచ్చిందో తెలుసా? దైవజనుడి మీద అసూయపడినందుకు, తన సొంత అన్న మీద, తన సొంత తమ్ముడి మీద అసూయపడినందుకు జలసీ ఫీల్ అయింది. కూసు దేశస్థురాలైనటువంటి ఒక ఆమెను మోసే పెళ్లి చేసుకున్నాడన్న ఉద్దేశంతో
మోసే తెల్లనివాడు, కూసు చూసే స్త్రీలు నల్లనిదే. నల్లనాన్ని చేసుకున్న పెట్టినా మనం తెల్లవాళ్ళం కదా. తెలిసే ఏమైందో తెలుసా? కుష్ఠరోగం అయిపోయింది. దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకముగా గర్వాన్ని మది నిండా నింపుకొని మరొక వ్యక్తి కుష్ఠరోగం తెచ్చుకున్నాడు. అతని పేరు ఉజియా. అతని పేరండి ఉజియా. ఇంకా గెహాజీ అబద్ధం ఆడి మోసగించి ఏం చేశాడు తెలుసా అండి? కుష్ఠరోగం తెచ్చుకున్నాడు. మరి నయవారికి వచ్చినటువంటి కుష్ఠరోగము జలసి వలన, అబద్ధమాడి మోసం చేయడం వలన, లేకపోతే ఉజీవులుగా దేవుని చిత్తాన్ని వ్యతిరేకించి గర్వంగా దేవుని యొక్క సన్నిధిలోకి వెళ్ళి ధూపం వేయడం వల్ల ఉజీవుకి వచ్చినటువంటి శాపం లాంటిదా నయమానికి? ఆలోచన చేయండి. ఆలోచన చేస్తే నయమానికి వచ్చినటువంటి కుష్ఠరోగము వారు చేసినటువంటి క్రియలను బట్టి వచ్చిందా? ప్రభు అంటాడు యోహాను సువార్త 9:3 వీరికి ఎందుకు వచ్చింది రోగమయ్యా? వీళ్ళ తల్లిదండ్రులు ఏమైనా పాపం చేశారా? వీళ్ళ పూర్వీకులు ఏమైనా పాపము చేశారా అని శిష్యులు యేసు ప్రభువుని అడుగుతుంటుంటే ప్రభు అంటారు, వారి తల్లిదండ్రులు పాపం చేయలేదు, వారి పూర్వీకులు పాపం చేయలేదు, దేవుణ్ణి మహిమపరచడం కొరకే ఇతడికి ఈ రోగము వచ్చింది అంటాడు. ఇక్కడ ఒక మాట గమనించాలి. ఏంటి ఆ మాట? కుష్ఠరోగం 2 రకాలుగా వస్తుంది. ఒకటి, శిష్యులు చెప్పిన మాట ప్రకారం అయితే తల్లిదండ్రుల నుండి పూర్వీకుల నుండి జరిగినటువంటి పాపమునకు పర్యవస్థానముగా కుష్ఠవ్యాధి వస్తుంది. గెహాజీ తన కుష్ఠరోగం తనతో పాటే తన సంతానానికి కూడా ఏం చేశాడండి? మోసుకుని పోయాడు. అంటే పూర్వీకులు లేదా తల్లిదండ్రులు పెద్దలు చేసినటువంటి పాపల ఫలితంగా కుష్ఠరోగం వస్తుంది. ఎవరి మాటను బట్టండి? యేసుక్రీస్తు వారి యొక్క శిష్యుల యొక్క మాటను బట్టి. అంటే అది ఎందుకన్నారా మాట అంటే అప్పటి వరకు జరుగుతున్నటువంటి పద్ధతి అది. ఇప్పుడు గెహాజీ తనతో పాటు ఆపేసాడు కుష్ఠరోగాన్ని? కాదు, తన సంతానమునకు కూడా కుష్ఠరోగాన్ని తీసుకొచ్చాడు. ఇప్పుడు గెహాజీ యొక్క సంతానం అడుగుతుంది, మాకు ఎందుకు వచ్చింది కుష్ఠరోగం అని అడిగారు అనుకోండి. ఇప్పుడు గెహాజీ యొక్క సంతానం ఏం చెప్తారండి? మా తప్పు వల్ల కాదు, మా బాబు చేసిన తప్పు వల్ల అంటారు, మా డాడీ చేసిన తప్పు వల్ల మాకు అంటారు. ఇప్పుడు గెహాజీ మనలో వస్తారు, వాళ్ళు కూడా కుష్ఠరోగులే. అప్పుడు వాళ్ళు అంటారు, ఎందుకు మాకు ఈ కుష్ఠరోగం వచ్చింది అంటే, మరి నువ్వేం తప్పు చేయలేదురా, మీ డాడీ ఏం తప్పు చేయలేదు, మీ తాత తప్పు చేయలేదురా అంటాడు. అర్థమవుతుందా? నయమాను యొక్క స్థితిలో చూస్తే గనక అతని పాపం వలన అతనికి నయమానికి కుష్ఠరోగం రాలేదు. కానీ దేని వలన అతనికి కుష్ఠరోగం వచ్చిందంటే దేవుణ్ణి మహిమపరచడం కొరకే నయమానికి కుష్ఠరోగము. దేవుణ్ణి సువార్త ప్రకటించడం కొరకే, దేవుని యొక్క సువార్త సిరియా దేశములో ప్రకటించడం కొరకే నయమానికి కుష్ఠరోగము. సహోదరుడు సహోదరి, ఈ కుష్ఠరోగము ఇప్పుడు గెహాజీని అంటింది. ఇప్పుడు శిష్యులు ఆ పరిస్థితి చూసి భయపడిపోతున్నారు. శిష్యులు ఆ పరిస్థితిని చూసి భయపడిపోతున్నారు. ఈ గెహాజీ యొక్క పరిస్థితి లోయలో నుండి పశ్చాత్తాపం లేకుండా, ఏమాత్రమో కూడా ఎలీసా మీద గౌరవం లేకుండా వక్రీకరించి మాట్లాడుతున్నాడు. తనతో పాటు తన కుటుంబానికి శాపం తెచ్చుకున్నాడు. ఎలీసా ఎప్పుడైతే కనబడ్డాడో ఎలీసా ఎలీసా అనే పేరు పెట్టి పిలుస్తున్నాడు. ఇవన్నీ కూడా గెహాజీ యొక్క పశ్చాత్తాపం లేనటువంటి స్థితికి నిదర్శనం. తన యజమాని పేరు పెట్టి పిలుస్తున్నాడు. ఇది ఎంతవరకు అని నేను ఆలోచన చేశా. నా జీవితంలో ఒక వ్యక్తితో తారసపడింది. అతడి పేరు అభిరామ్. వయసులో చాలా పెద్దవాడు. అతడు ప్రభుని అంగీకరించిన తర్వాత అబ్రహాం అని మార్చుకున్నాడు. అతడు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో పనిచేసేటటువంటి ఒక డైరెక్టర్ పోస్ట్ లో రిటైర్ అయ్యాడు. ఆ తర్వాత తనకున్నటువంటి జ్ఞానాన్ని బట్టి, తెలివిని బట్టి నెస్లే కంపెనీకి పోటీగా చాక్లెట్ల కంపెనీ, బిస్కెట్ల కంపెనీ తయారు చేయాలనుకున్నాడు, పెట్టాలనుకున్నాడు. దానికి నిధులు కావాలి, పెట్టుబడులు కావాలి. కాబట్టి నా మిత్రుడు ఒక ఆయన అతనికి పరిచయం చేస్తే మేము కూడా వేరే రంగాల్లో, వ్యాపారాల్లో పెట్టుబడులు పెడదామనే ఆలోచనతో ఆ వ్యక్తిని కలవడం జరిగింది. అతడి పేరేమని చెప్పానండి? అభిరామ్. దేవుళ్ళకి వచ్చిన తర్వాత అబ్రహాం పెట్టుకున్నాడు.
ఆ వ్యక్తి మా దగ్గర నుండి ధనం తీసుకున్నాడు. మేము కూడా పెట్టుబడి పెడదాం, పోలవరం ప్రాంతంలో ఒక చాక్లెట్ కంపెనీ పెడదామని ఇంచుమించు ఒక 5 ఎకరాల భూమిని మేము, నా మిత్రుడి భూమి, ఆ రోజున ఆ భూమంతా కూడా తిరిగి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో తైలాభిషేకం చేసి చుట్టూ పాటలు పాడుతూ ఆ ప్రదేశాన్ని దర్శించాం. ఆ తర్వాత కాలంలో అర్థమైంది ఏమిటంటే, ఈ అభిరామ్ అనేటువంటి వ్యక్తి మేము తీసుకున్నటువంటి డబ్బులు వేరే వాటికి, అతని యొక్క పాత అప్పులు తీర్చడానికి ఇలా ఖర్చు పెట్టేశాడో, ఈ ప్రాజెక్ట్ ని ముందుకు తీసుకెళ్ళడానికి మాత్రం కూడా ఆలోచన చేయాలి. మా యొక్క నిధులన్నీ కూడా ఏమైపోయినాయంటే దుర్వినియోగం అయిపోయింది. లక్షల రూపాయలు, సుమారుగా ఎంత, సుమారుగా 30 లక్షలు ఎంత ఇచ్చినట్టు, 30 లక్షలు దుర్వినియోగం అయిపోయింది. ఈ క్రమంలో అతన్ని అడిగితే, ఇదిగో ఇచ్చేస్తాను, మీ ఫండ్స్ మీకు ఇచ్చేస్తాను, రిటర్న్ అయిపోతాయి, ఇచ్చేస్తాను అని అడిగాను. ఎప్పటికీ ఇవ్వాల. సంవత్సరాలు గడిచిపోయి కానీ ఎప్పటికీ ఇవ్వాల. ఒక రోజున నేను ఒక మెసేజ్ పెట్టాను. ఏమనంటే, మిస్టర్ అభిరామ్, అప్పటి వరకు సర్ అని పెట్టేవాడిని, వయసులో పెద్దవాడు, రిటైర్డ్ అయిపోయాడు, ఫుడ్ కార్పొరేషన్ సంబంధించినటువంటి దానిలో డైరెక్టర్ గా పనిచేశాడు, అబ్దుల్ కలాం లాంటి వ్యక్తులతో పరిచయం ఉన్న వ్యక్తి. ఆ వ్యక్తికి మిస్టర్ అభిరామ్ అని నేను మెసేజ్ పెట్టా. మీ ఫండ్స్, మేము తీసుకున్న ఫండ్స్ మీరు తిరిగి ఇవ్వాలి, ఇది సరైన విధానం కాదు, మీరు పెద్దవారు, ఇలా ఒక అతనికి బాధ కలిగించే విధంగా, లేదా అతన్ని కొంచెం గుచ్చే విధంగా మెసేజ్ పెట్టా. అప్పుడు అతడు రిప్లై ఒకటి ఇచ్చాడు. ఏంటి తెలుసా? మీరు నా పేరు పెట్టి సంబోధించారు చూడండి, అక్కడ మీ క్యారెక్టర్, మీరు నన్ను పేరు పెట్టి పిలిచడం వల్ల నేనేమి చిన్నవాడిని అయిపోయాను, కానీ నన్ను పేరు పెట్టి పిలిచావు చూడు, అక్కడ నీ వ్యక్తిత్వం బయటపడుతుంది అన్నాడు. వెంటనే నా గుండె తరిగిపోయింది. సో నా క్యారెక్టర్ని నేనేం చేశానంటే, అతని పేరు పెట్టి పిలవడం వలన నా క్యారెక్టర్ ఏమైపోయిందంటే చచ్చిపోయింది. ఆనాటి నుండి నేటి వరకు కూడా వాడు నన్ను నష్టపరిచినా, నాకంటే వయసులో పెద్దవాడు అనుకుంటే గనక అతని పేరు పెట్టి నేను పిలవను, పేరు పెట్టి పిలవను. ప్రియ సహోదరుడా, సహోదరి, పేరు పెట్టి పిలవను. ఆనాటి నుండి నేటి వరకు అతడు అది ఇవ్వాల్సిన ధనంలో సగమే అంత ఇచ్చాడు, ఆ తర్వాత ఇవ్వలేదు, మేము వదిలేసాం. ప్రియ సహోదరుడా, సహోదరి, సగమే వచ్చినట్టున్నాయి, సగం కూడా 10 అంత వచ్చినట్టుంది, మిగతాదంతా కూడా విడిచిపెట్టేసాం. కానీ నేను ఇక్కడ అతడు చేసిన ఫ్రాడ్ గురించి చెప్పట్లా, నేను దేని గురించి చెప్తున్నానో తెలుసా? పెద్ద వ్యక్తిని నేను పేరు పెట్టి పిలవడం వల్ల నేనేమయ్యానండి? చులకనయ్యాను, లేదా తక్కువయ్యాను, క్యారెక్టర్లో తక్కువైపోయాను. ఇది నీ క్యారెక్టర్ అన్నాడు. అమ్మాయి పేరు పెట్టి పిలవడంలో ఎంత ఉంటుందా అని అప్పుడు నాకు జ్ఞానోదయం అయ్యింది. ప్రియ సహోదరుడా, గెహాజీ ఏమని పిలుస్తున్నాడండి? పేరు పెట్టి పిలుస్తున్నాడు. దీనికి ధర్మశాస్త్రం చెప్తుంది, నీకన్నా పెద్దవారిని ఎదురుకుండా వచ్చినప్పుడు నీవు కుర్చీలో కూర్చున్నా, కింద కూర్చున్నా, ఎక్కడ కూర్చున్నా, వారు వచ్చినప్పుడు నువ్వు లేచి నిలబడాలా. ధర్మశాస్త్రం చెప్తుంది, మోసే రాసిన ధర్మశాస్త్రం. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ గెహాజీలో పశ్చాత్తాపం అనువంతా కూడా కనబడలేదు. ఎలీషా తర్వాత ఈ లోకానికి వెలిగించబడవలసినటువంటి దైవజనుడు. నిజమే, ఏలియా తన యొక్క పౌరుషాన్ని బట్టి, తనకున్నటువంటి రోషమును బట్టి దేవుని యొక్క సేవకుడిగా ఏలియా అభిషేకించబడి ఆత్మతో పనిచేస్తూ పాపము పెట్టరేగిపోతున్నటువంటి ఆదేశంలో జనులను హెచ్చరిస్తూ, రాజులను హెచ్చరిస్తూ బలముగా వాడబడినటువంటి దైవజనుడు ఏలియా. ఏలియాని వెంబడించినటువంటి దాసుడు ఎవరంటే ఎలీషా. ఏలియాని వెంబడించడం వల్ల ఎలీషా ఏమాడండి? గొప్ప దైవజనుడు అయిపోయాడు. వినండి, గొప్ప దైవజనుడు అయిపోయాడు. ఏలియా తర్వాత ఏలియా కంటే కూడా గొప్పగా పనిచేసేటువంటి వ్యక్తి. ఏలియా ఎన్ని అద్భుత కార్యాలు చేశాడు చెప్పగలవా? 14 అద్భుత కార్యాలు చేశాడు. ఎలీషా ఎన్ని కార్యాలు చేస్తున్నాడు?
డబుల్ పోర్షన్ చెప్పండి. 28. ఎలీషా అంటున్నాడు, నీవు పొందుకున్న ఆత్మ కంటే నాకు ఎంత కావాలో రెండింతలో డబుల్ పోర్షన్ స్పిరిట్ నాకు కావాలి. అంటే ఏలియా 14 అద్భుత కార్యాలు చేస్తే ఇప్పుడు ఎలీషా ఎన్ని కార్యాలు చేయాలండి? 28 కార్యాలు చేయాలి. ఇప్పుడు ఎలీషాని వెంబడించినటువంటి గెహాజీ ఎన్ని కార్యాలు చేయాలా? ఎగ్జాక్ట్ గా మీకు లెక్కలు రావాలి. నేను చెప్తున్నా 56 అద్భుత కార్యాలు చేయాలా, 56 అద్భుత కార్యాలు చేయాలా. కానీ 0, కానీ 0, కానీ పుస్తకంలో అయిపోయాడు. 2 ఆత్మ పొందుకోవడానికి ఎలీషా ఎంత ప్రయాసపడ్డాడో తెలుసా? తాను కలిగి ఉన్నటువంటి కలిమంతటిని విడిచిపెట్టేశాడు. అతడు భూస్వామి, 12 అరకల ఎద్దులొచ్చి అత భూమిని దున్నుతున్నటువంటి గొప్ప రైతు. పొలమంతా దున్నుకుంటున్నప్పుడు ఏలియా వెళ్ళాను అంటే ఎంతటి భూస్వామి ఆలోచన చేయండి. ఏలియా పిలిచిన తర్వాత నేను మా ఇంటి వారందరికీ విందు చేసుకుని, మా ఊరు వారందరికీ విందు చేసుకుని వస్తానని చెప్పి పర్మిషన్ అడిగి వెళ్ళాడు. అంటే అతనికి ఎంత ఉందండి బంధువర్గము? బోలెడంత బంధువర్గం ఉంది. ఊరు వారు, చుట్టాలు, బంధువులు, స్నేహితులు, ఆ గ్రామం వారు అందరూ కూడా ఎలీషాకి ఎవరండి? అయిన వారే. ఆ విందులో ఇతడు ఏదైతే నాగలి కట్టి దున్నాడో ఆ ఇద్దరు వదించేశాడు. ఆ వండడానికి ఏదైతే కట్టెలు కావాలో ఆ కట్టెలు ఎక్కడి నుంచి తీసుకొచ్చాడండి? ఆ నాగళ్లను పగలగొట్టి నాగళ్లను విరిచి ఆ నాగళ్ళనే వంట చెరుకులాగా వాడేశాడు. అంటే ఎలీషా యొక్క ఉద్దేశం ఏంటంటే, మళ్ళా నేను తిరిగి రాను, పేతురు మాదిరి కాదు నేను, పేతురు మాదిరి కాను నేను. పేతురు ఏం చేశాడంటే, యేసు ప్రభువు వారు శిలువ మరణం అమరగానే రండి రా బాబు మనం చేపలు పట్టుకుందాం పోదారండి అని చెప్పేసి ఎక్కడో యేసు ప్రభువు వారు 3.5 సంవత్సరాల క్రితం పిలిచాడు చూశారు. అక్కడ పోయి ఆ కట్టినటువంటి బోటును తీసుకొచ్చి మరామతులు చేసుకుని ఆ బోట్లోనికి పోయాడు. ఇది పేతురు స్వభావం. కానీ ఎలీషా అలా కాదు. మళ్ళా ఎక్కడ వచ్చి నాగలు కట్టకుండా, ఎక్కడ వచ్చి మళ్ళీ భూమిని దున్నకుండా, ఎక్కడ కూడా వచ్చి మళ్ళా ఆ పాత స్థితిని అనుభవించకుండా అన్నిటినీ కూడా ఏం చేశాడంటే కంప్లీట్ చేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు అంటాడు 2 ఆత్మ కావాలి నాకు, నాట్ సింగిల్ పోర్షన్. అది కావాలంటే ఈజీ కాదు. ఏముందో తెలుసా? ముందు మరణం ఉంది. ఏముందో తెలుసా? మరణం ఉంది, చావు ఉంది. ఏలియా కొనుకోబడే సమయంలో ఏదైనా కొంచెం అటో ఇటో కొడితే ఏమవుతుందో తెలుసా? మరణమే. ఎలీషా యొక్క మైండ్ సెట్ ఏంటో తెలుసా? పోతే ప్రాణం, వస్తే 2 ఆత్మ. పోతే ప్రాణం పోద్ది, వస్తే 2 ఆత్మ వస్తుంది. వాట్ వండర్ఫుల్ కమిట్మెంట్ అండి. ఎలీషా ఎంత దైవాత్మ చేత రగిలిపోతున్నాడో చూడండి. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇలాంటి ఎలీషా దేవుని యొక్క ఆత్మ పొందుకుని 28 అద్భుతమైన కార్యాలు చేశాడు. నా సేవలో, దేవుని యొక్క సేవలోకి వచ్చిన తర్వాత నేను కూడా ఆలోచన చేస్తుంటాను, వాట్ డిడ్ గాడ్ ఫ్రమ్ మీ? నా నుండి దేవుడు ఏం చేశారు? ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ గెహాజీ ఎన్ని కార్యాలు చేశాడండి? 28 కార్యాలు చేశాడు. సారీ, ఎలీషా 28 కార్యాలు చేశాడు. గెహాజీని చేయాలండి 56 కార్యాలు చేయాలి. రోజుల వరకు ప్రార్థన చేస్తాం నా సేవా జీవితంలో. ఇంకా సేవలో అనేకమైనటువంటి సేవకులకు సంఘాలు కట్టాం, అనేకమైనటువంటి సేవకులకు మనం ప్రోత్సహించి వారి సంఘాలను బలపరిచాం. సహోదరుడా, సహోదరి, పెళ్ళిళ్ళు దేనికి స్తోత్రం, అవి కూడా దేవుడు జరిగించాడు. హల్లెలూయా. పిల్లల్ని ఆశీర్వదించాం, పిల్లలు ఆశీర్వదింపబడ్డారు, మంచి చదువులు చదివారు, మంచి చదువుల్లో వస్తున్నవారు ఉన్నారు, చదువులు చదివి ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాల్లో పొందుకొని వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. దేనికి స్తోత్రం కలుగును గాక. వాళ్ళు మళ్ళా వచ్చి మేము ఏం చేసాం? గవర్నమెంట్ ఉద్యోగాల్లో స్థిరపడ్డామని చెప్పి సాజ్ఞంలో సాక్ష్యాలు చెప్పారు. దేనికి స్తోత్రం. ఇది కాదు దర్శనం, ఇది కాదు అభిషేకమా, ఇది కాదు ఆత్మ నడిపింపు. 1-2 ఫెయిల్యూర్ అని చెప్పను కానీ ఇంకా నేను కనిపెడుతున్నాను, ప్రభా ఇది నాకు సవాలు అని. నా ఆత్మీయ స్థితికి లేదా నా దైవజనుడు అయినటువంటి ఈ పిలుపుకి ఇది నాకు సవాలయ్యా, ఛాలెంజ్ అయ్యా అని ఒక కార్యం కొరకు కనిపెడుతున్నాను. అది మీ అందరికీ తెలుసు.
ప్రియ సహోదరుడా సహోదరి, ఎందుకు ఆలస్యం అవుతుంది అని ప్రభు నేను చాలాసార్లు అడుగుతూ ఉంటాను ప్రార్థనలో. ఎందుకని జరగట్లేదు అని అడుగుతాను ప్రభు. ప్రియ సహోదరుడా సహోదరి, అది జరిగిన తర్వాత ఇన్ని రోజులు ఎందుకు జరగలేదో అది చెప్దామని ఆశతో ఎదురు చూస్తున్నాను. ఇప్పుడు చెప్తే మీ మనసు గాయాలు పడతాయి కాబట్టి అది ఇప్పుడు నేను చెప్పలేను. అది జరిగిన తర్వాత ఖచ్చితంగా ఇన్ని రోజులు ఎందుకు ఆలస్యమైంది అనేది ఖచ్చితంగా ప్రకటన చేస్తా. ఆమేన్. అప్పుడు వరకు శ్రమలలో నేను ఇంతవరకును నీతో నిలచుతున్న ధన్యత వరకు నిలిచి ఉండండి. దేని స్తోత్రం. నిలిచి ఉంటే ధన్యత, నిలిచి ఉంటే ఆశీర్వాదం, నిలిచి ఉంటే భాగ్యము. గెహాజీ 56 చేయాలి కానీ చేయలేకపోయాడు. ప్రియ సహోదరుడా సహోదరి, గల కారణం నిలబడలేకపోయాడు. గల కారణం ధన వ్యామోహం. గల కారణం తాను కలిగి ఉన్నటువంటి తన సొంత చిత్తము, దేవునికి చిత్తము కోసం కాదు. ఇప్పుడు పరుగులెట్టిన ధనము కోసము పరుగులెట్టిన, ధనము కోసము ప్రాకులాడిన, ధనము కోసము పొందలెత్తిన ఈ దైవజనుడు ఏం చేస్తున్నాడో తెలుసా? చీకటిలోకి అడుగులు వేసి తనతో పాటు ఎంతమంది ఉన్నారని చెప్పానండి? ఎంతమంది ఉన్నారని? 3, తనతో కలిపి 4. ఈ 4 కలిసి ఏం చేస్తున్నారో తెలుసా? 2వ రాజుల గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనములో, అప్పుడు పట్టణపు గుమ్మమునొద్ద 4 కుష్ఠరోగులు ఉండగా వారు ఒకరినొకరు చూచి, మనము చచ్చిపోయే వరకు ఇచ్చట ఎందుకు కూర్చుండవలను? చచ్చిపోయే వరకు ఎందుకు కూర్చుండవలను? ఈ 4 మాట్లాడుకుంటున్నారు. అంటే వీళ్ళ ముందేముందండి? చావుంది, మరణం ఉంది. ప్రియ సహోదరుడా సహోదరి, ఒకసారి 4 గురించి పేర్లు చెప్పగలరా? యెహూ, అమ్మా, మల్కియా, యావాజు, 4వ గెహాజీ. ఇంకా ఒక్కొక్క సీక్రెట్ మీకు ఈ రోజు రివీల్ చేస్తా. ఈ 3 ఎవరో తెలుసా? గెహాజీ యొక్క కొడుకులు. నీవు నీ సంతానం వారు సర్వకాలము ఉంటారంటే కుష్ఠరోగమై ఉంటారు. ఈ గెహాజీ ఎలీషా దగ్గర నుండి కుష్ఠరోగస్తుడైపోయి బయటికి వెళ్ళి ఆ లోయలోనికి వెళ్ళేటానికి తన ఇంటిలో ఉన్న తన సంతానం వారు ఆల్రెడీ కుష్ఠరోగం అయిపోయి తినకంటే ముందుగా వచ్చి ఆ లోయలో కూర్చుని మా డాడీ ఎప్పుడు వస్తాడని చూస్తున్నారు. దేని స్తోత్రం. అర్థమవుతున్న వాక్యం. మా డాడీ ఎప్పుడు వస్తే ఎందుకు వచ్చింది కుష్ఠరోగానికి అర్థం కావట్లా. డాడీని అడుగుతున్నాడు, ఏమయ్యా ఏంటి పరిస్థితి? అయినప్పటికీ కూడా గెహాజీ పశ్చాత్తాప హృదయంతో చెప్పే మనసు ప్రయత్నం అనువంత కూడా చేయలేదు. తన కొడుకులకి ఇంకా ఆ తప్పునే చెప్తున్నాడు, ఆ పొరపాటునే చెప్తున్నాడు. ప్రియ సహోదరుడా సహోదరి, ఇప్పుడు ఈ 4 గెహాజీతో పాటు తన 3 కొడుకులు ఎక్కడ కూర్చున్నారో తెలుసా? గుమ్మముల దగ్గర కూర్చొని చచ్చిపోవడానికి రెడీగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితులలో వీళ్ళు ఆలోచన చేస్తున్నారు. ఒకడి ముఖం ఒకటి చూసుకుంటూ ఆలోచన చేస్తున్నారు. ఏంటో ఆలోచన తెలుసా? పట్టణములోనికి పోదామా అనుకుంటేమా పట్టణం అందేముందండి? క్షామం ఉంది. చూడండి, సంబ్రోణ పట్టణంలో ఏముందండి? క్షామం ఉంది. నయమాను స్వస్థపరచబడి తిరిగి వెళ్ళిపోయిన తర్వాత సిరియా రాజేమి మా నయమాన్ని ఎలీషా బాగు చేశాడు కదా అని సంబ్రోణ మీద ఏ విధమైనటువంటి జాలి చూపించలేదు. ఆ తర్వాత పదే దాడులు చేశాడు. పదే సంబ్రోణ మీద దాడులు చేశాడు. అలా దాడులు చేసినటువంటి క్రమంలోనే సంబ్రోణ్ణి కఠినంగా ముట్టడించాడు. 24వ వచనం 6వ అధ్యాయంలో. అటు తర్వాత సిరియా రాజైన గాడి యొక్క తల 8 రూపాయలను, అరపావు పావురపు రెట్ట 5 రూపాయలను అమ్ముడబడను. వారు ఎంత కఠినముగా అండి, క్షామం వచ్చేటంతగా ముట్టడి. ఎవరండి? సిరియా రాజు అయినటువంటి బెనహాదుదు అనేటువంటి రాజు. నయమానుని పంపించినటువంటి రాజు పేరేటండి?
ఆ కిజు పెడతాను మళ్ళీ తర్వాత చెప్పాలి. బెనహాదు, ఈ బెనహాదు ఏం చేశాడంటే మళ్ళా సొమ్రోన్ని ముట్టడి చేశాడు. ఎంత కఠినంగా ముట్టడి చేశాడంటే క్షామము అంటే వాళ్ళకి అన్నం కూడా దొరకకుండా, వాళ్ళకి నీళ్లు కూడా దొరకకుండా, వాళ్ళకి ఏ విధమైనటువంటి ఆహారం దొరకకుండా ముట్టడి చేసేసాడు. చివరికి ఏమైందో తెలుసా, గాడిద యొక్క తల ఎన్ని రూపాయలుగా అమ్ముడైనట్టండి? 8 రూపాయలు అమ్ముతున్నాడండి గాడిద తల. 6 రోజుల్లో 8 రూపాయలంటే ఇప్పుడు సుమారు 4000 సంవత్సరాల క్రితం 8 రూపాయలంటే సుమారు కోట్లలో ఉంటుందండి. ఇప్పుడు కోట్ల రూపాయల తల, ఇది గాడిద యొక్క తల. ఇక పావురు రెట్ట, రెట్ట అంటే తెలుసు కదా, ఇక్కడ ఇలా డోర్ తీస్తే కనబడుతుంది రెట్ట. ఏది పావురు రెట్ట, అది 1/4 కిలో ఉంటుంది. చూడండి ఎంతండి, అరపావు, పావులో సగం అండి. అరపావు అంటే, పావు అంటే 250 గ్రాములు. అరపావు అంటే 125. దేని స్తోత్రం. మరి అంతటి క్షామము ఎవరి వల్ల వచ్చిందండి? సిరియా రాజు అనే బెన్హాదు వల్ల ఎవరికి వచ్చిందండి? సొమ్రోను పట్టణానికి వచ్చింది. అక్కడ అన్నం లేదు, ఆహారం లేదు, నీళ్లు లేవు, ఏమి తినడం లేదు. ఇలాంటి పరిస్థితులు ఊర్లో ఉన్న వారికే అలాంటి ఉంటే, ఊరు బయట ఆ ఇంటికి పోయి ఈ ఇంటికి పోయి వాడిచ్చే భిక్షాటన, వాడిచ్చేటువంటి ఆహారం, వీడిచ్చే ఆహారం తినేటువంటి కుష్ఠరోగుల యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించేయండి. కాబట్టి అంటున్నట్టు లోపలికి పోదామా, తెగించి పోదాం లోపలికి. కానీ అక్కడ ఏముంది? క్షామం ఉంది. వెళ్ళినా కానీ ప్రయోజనం లేదు. ఒకవేళ పోనీ ఇక్కడే ఊరుకునే కూర్చున్నావా, అలా కూర్చున్నా కానీ ఏమైపోతాం? చచ్చిపోతాం. కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయాలా? సిరియా దేశానికి పోదాం. వారు మనల్ని బ్రతకనిచ్చినా బ్రతుకుతాం, చంపేస్తే చచ్చిపోదాం. ఓ సహోదరుడా, సహోదరి, నీకు అర్థమవుతుందా? ఒక గెహాజీ ఒక రాజును శాసించాలి, ఒక సంవత్సరం చెప్పి ఆకాశమును తెరిచి వర్షం కురిపించాలా? ఒక గెహాజీ ఏం చేయాలంటే క్షామములో క్షేమాన్ని ఇవ్వాలా? ఏమీ లేని చోట ఆహారాన్ని పుట్టించగలగాల? జనులందరికీ కూడా క్షేమాన్ని ప్రకటించగలగాల? ప్రియ సహోదరుడా, సహోదరి, ఎలీసా ఏం ప్రకటిస్తున్నాడు చూసారా? 7వ అధ్యాయం ప్రారంభ వచనంలో, రేపు ఈ వేళకు సమ్రోను దూరం ₹1 ఒక మానిక సన్నని పిండి, ₹1 2 మానికల యావలను అమ్మబడును. అందుకు ఎవరి చేత చేతి మీద రాజు అనుకుని ఉండను ఆ అధిపతి, యెహోవా ఆకాశమందు కిటికీలో తెరిచిన అలాగు జరుగునా అని దైవజానికి ప్రత్యుత్తరం ఇయ్యగా, అతడు నువ్వు కన్నులారా దాన్ని చూచుదు గాని దాన్ని నువ్వు తినకుందువో. దేవుని యొక్క దర్శనాన్ని ఎలీజా ప్రకటిస్తున్నాడు. రేపు ఈ టైం కల్లా ఏం దొరుకుతుందంటే పిండి దొరుకుతుంది. రేపు ఈ సమయానికల్లా ఏం దొరుకుతుందో తెలుసా? యావలు దొరుకుతాయి, వెరీ చీప్ గా, చాలా తక్కువ ధరకి. 8 రూపాయలు అడిగి తల కాదు, 5 రూపాయలు పావురము, అరపావురము రెట్ట కాదు. ఇక్కడ చూడండి, ₹1 ఒక మానిక సన్నని పిండి. ఇది ఎలీసా ప్రకటించవలసిన, ఈ దైవజనుడు ప్రకటించవలసిన ప్రకటన ఎలా ఉండాలి, ప్రవచనం ఎలా ఉండాలి. ఇది జనులకు మేలు చేసేది. ఎవరు నమ్మలేదు? రాజు నమ్మాడు, కానీ రాజు ఎవరి మీద అయితే ఇలాగా అనుకుని ఉన్నాడు ఆ నమ్మలా. అది ఎవడబ్బా అని ఆలోచన చేశాడు. ఒక పొరపాటున నైమాన్ ఏమో ఎలాగా ఇప్పుడు నైమాన్ అనుకున్నా, కానీ నైమాన్ కాదు. ఎందుకని నైమాన్ అన్నాడు, ఎప్పుడైనా నేను రిమ్మోని దేవ దగ్గరికి వెళ్ళినప్పుడు నా రాజు నా మీద అనుకుంటాడు, అప్పుడు నేను పొరపాటున రిమ్మోని దేవత అన్నం పెడితే నా మీద దోషం రాకుండా క్షమించు బాబు అని అడుగుతాడు ఎలీషా. సమాధానం పో అన్నాడు కదా. అలాగే మీ మనోడు ఏమైనా అనేసుకున్నాడేమో, ఎప్పుడు ఈ కరువు వచ్చినప్పుడు ఈ పక్కన నైమాన్ ఉన్నాడేమో అని చెప్పి దాని గురించి తెగ స్టడీ చేశా. కానీ అతడు నైమాన్ కాదు. నైమాను ఇంకా బ్రతికాడు. నైమాన్ కథ ఇంకా ఉంది అని చెప్పాలంటే చెప్తా. ప్రియ సహోదరుడు, సహోదరి, ఈ దైవజనుడు, ఈ దాసుడు అంటే ఏం చేస్తాడంటే చూస్తా గాని మన బ్రతుకులు అలా ఉంటాయి. చూసేదానికి ఉంటాం, తినడానికి యోగ్యత ఉండదు. ఎందుకని నమ్మం, విశ్వసించం, దైవజనుడు మాట మీద గురించం, దైవజనుడు మాట యొక్క ఉద్దేశాన్ని తప్పుదార పట్టించే పరిస్థితి కలిగి ఉంటాం. దైవజనుడు ఒక ఉద్దేశంతో మిమ్మల్ని లీడ్ చేయాలనుకుంటాడు. మీ అనుభవమున
మిమ్మల్ని దీవెనకరంగా మార్చాలనుకుంటాడు. దానికోసము తాను శ్రమిస్తాడు, తన కోసము అతడు ప్రార్థన చేస్తాడు, దానికోసము అతడు నలిగిపోతూ ఉంటాడు. అయినను ఎలా ఉంటారండి? నమ్మనటువంటి స్థితి. ఎవరంటారు నమ్మలేని వాళ్ళు? ఎవరండి? బయట మనుషులు ఎలా ఉంటారు, మీరు అలా ఉంటారు. వ్యత్యాసమేమీ ఉండదు. అనుభవిస్తారు, అన్ని పొందుకుంటారు, అన్ని చూస్తారు, అన్ని జరుగుతూ ఉంటాయి. స్టిల్ వీటి మాదిరే ఉంటాం. ప్రియ సోదరుడా, గెహాజీ ఇలా ప్రకటన చేయాలి, కానీ ఏం చేస్తున్నాడు? బ్రతుకు దేవుడు, ఎవడు అన్నం పెడతాడా, ఎవడు ఆహారం పెడతాడా, ఎవడు నీళ్ళు ఇస్తాడా? పట్టణంలోకి పోతే పట్టణంలో ఏం దొరుకుతుందా? అక్కడే కూడా అల్లక్షేమాలు అడుగుతున్నారు, మనకేం పెడతారు? మరి ఇక్కడే ఉన్నామా? అక్కడితో చచ్చిపోతాం. మరేం చేద్దాం? మన శత్రువు అయినటువంటి సిరియా దేశంలోకి పోదాం, వాళ్ళు మనల్ని చేరదీసి అన్నం పెడితే తిందాం, బ్రతుకుతాం. ఒకవేళ మనల్ని చేరదీయలేదు, మనల్ని చెదరించుకున్నారు, సరే అది చదవలేదు, అక్కడే చద్దాం. చూసారు ఎంత చీప్ గా గెహాజీ మార్చబడ్డాడు. ప్రియ సహోదరుడా, అని అనగానే మిగిలిన ముగ్గురు కూడా సరే సరే, ఎందుకని? అప్పటికే ఆకలి, అప్పటికే చాలా క్షామం ఉంటున్నారు, అప్పటికే దాహం వేస్తుంది, అప్పటికే మరి చాలా బాధాకరమైన పరిస్థితి, పైగా వీళ్ళ కుష్ఠరోగులు, శరీరంలో గాయాలన్నీ కూడా బాధిస్తూ ఉన్నాయి, ఆ చర్మం అంతా కూడా బిగిసిపోతా ఉంది, ఆహారం లేనటువంటి పరిస్థితుల మధ్యలో కొట్టుమారుతున్నా ఈరు వెంటనే పద ఎక్కడికి పోవాలా? సిరియా దొండిపేటలోనికి పోదాం. సిరియా దొండిపేటలోకి వెళ్ళేటప్పటికి దేవుడు సిరియా దొండిపేటలో కార్యం చేశాడు. సిరియా దొండిపేటలో గుర్రముల రథముల శబ్దమును, అలాగే రథముల ధ్వనిని, గుర్రముల ధ్వనిని, గొప్ప సమూహపు ధ్వనిని సిరియల దండులకు వినబడినట్లు చేయగలవారు. మన మీదకు వచ్చుటకి ఇజ్రాయేల్ రాజు హిత్తీల రాజులను, ఐగుప్తీల రాజులను బత్తమిచ్చి ఉన్నాడని సిరియనులో ఒకరితో ఒకరు చెప్పుకొని లేచి తమ గుడారములోనైనను, గుర్రములోనైనా, గాడిదలోనైనను, దండుపేటలో నున్న వాటిలోనైనను ఏమి తీసుకొనకయే. నేను చదువుతున్నాను, మీరు అమ్మడుతున్నారు లేదా? తమ ప్రాణములు రక్షించుకోవడానికి చాలనుకుని సంధ్య చీకటిని ఉన్నది ఉన్నట్లుగా పేట విడిచి పారిపోయి చుండురే. వెళ్ళేటప్పటికి సిరియలందరికీ దేవుడు ఒక స్వరం నియమించాడు. రథముల స్వరము, ఇంకా గుర్రముల ధ్వని, ఇంకా సమూహం అంటే సైన్య సమూహం యొక్క ధ్వని వినిపించాడు. వెంటనే సిరియన్లందరికీ అర్థమైపోయింది ఏంటంటే, ఇదిగో సొమ్రోని ప్రజలు క్షామంలో ఉన్నారని మనం అనుకుంటున్నాం, కానీ వాళ్ళు ఏం చేశారో తెలుసా? ఐగుప్తుల యొక్క సహాయం కోరుకున్నారు, హిత్తీల యొక్క సహాయం కోరుకున్నారు. వారందరికీ కూడా వారు బత్తెములు ఇచ్చి మన మీదకి తీసుకుని వస్తున్నారు. ఇక మన పని అయిపోయింది, కాబట్టి మనం ఏం చేయాలంటే ఇక్కడ నుండి ఉన్నట్టుగా వదిలేసి పారిపోదాం, పరుగు అని సిరియన్లందరూ పరిగెట్టి పారిపోతా ఉంటుంటే ఈ నలుగురు కుష్ఠరోగులు ఇలాగ ఎంటర్ అవుతున్నారు. ఎక్కడికే? సిరియా దేశంలోకి ఎంటర్ అవుతున్నారు. సిరియన్లందరూ పారిపోతుంటే కుష్ఠరోగులు ఎంటర్ అయ్యారు. ఇలా అలా ఉన్నారండి, ఆకలితో ఉన్నారు, దాహంతో ఉన్నారు. దొరికిందే సందో గుడారాల్లోకి పోయి గుడారంలో ఉన్న ఎన్ని మెక్కి తినేశారు, భోజనం చేసేశారు. పాయింట్ గమనించండి. గుడారాల్లోనికి దొంగచాటుగా పోయి ఎవరు లేని సమయంలో ఆ భోజనం అంతా భుజించేసిన తర్వాత అమ్మయ్య అని ఊరుకోకుండా అక్కడ ఉన్నటువంటి బంగారం అంతా దోచుకొని ఆ బంగారం అంతా పట్టుకుని పోయి ఎక్కడో దాచిపెట్టేస్తా ఉన్నారు. దాచిపెట్టారు, ఊరుకోవచ్చు కదా. మళ్ళా వచ్చి మళ్ళా ఫోన్ చేసి మళ్ళా బంగారం పెట్టి మళ్ళా దోచుకుపోతున్నారు. ఒక తిండిపోతుగా ఎలా మార్చబడ్డాడు అర్థమవుతుందా మీకు? ఎందుకని? దర్శనం నుండి వైదొలిగినటువంటి దైవజనుడు, తగిలించవలసిన వాడు ఎలిసేలాగా ప్రకటన చేయాలి. రేపు ఈ టైం కల్లా తిండి దొరుకుతుంది, ఎవరు దొరుకుతాయి, తాగడానికి నీళ్లు దొరుకుతాయి, ప్రకటించాలి. ఏలియాలాగా ప్రకటన చేయాలి. 3.5 సంవత్సరాల వర్షం కురవదు, 3.5 సంవత్సరాల తర్వాత మళ్ళా వర్షం వస్తుంది అని ఏలియాలాగా ప్రకటన చేయగలగాలి. కానీ గెహాజీ ఆ పని చేయలేకపోతున్నాడు. ఎక్కడ దొరుకుతుంది అన్నమని అన్నం కోసం పరుగులేడుతున్నాడు. గుడారాల్లోకి చాటు మాటుగా పోయి ఆ నలుగురితో కలిసి భుజిస్తూ ఉన్నాడు, ప్రకృతితో భోజనం చేస్తున్నాడు. దొరికినట్టుగా తీసుకొచ్చి ఆ దాచుకుంటున్నాడు. ఇంకా ఇతనికి ఏం పోలేదంటే దాచుకోవడం పోలేదు. పేరుకి ఎలీసాను వెంబడించినటువంటి దైవజనుడు, కానీ ఎలీసా బుద్ధులలో ఒక్క బుద్ధి కూడా
గెహాజీకి రాలేదు. పరిచర్య ప్రారంభంగా ఉంది. ఈ రోజు వరకు ఎప్పుడు ఎదురైతే ఏ రోజున అమ్మయ్య అన్నాడు, రోజు ఒక్క రోజు లేదా, ప్రతి రోజు ఎదురైతే ప్రారంభించిన తొలినాళ్ళలో ఊడిపో సాక్ష్యం ఉన్నది. ఆ మందిరం అంతా తుడుచుకుంటుపోయింది. ఆ ఊరిటి వర్షంలో ప్రాణములు లెక్క చేయకుండా నవీను ఇంకా మణి అని ఒక సహోదరి ఉండేది. ప్రయాసతో ఆ మందిరంలో సిగిరిపోయినవన్నీ, గాలికి ఎగిరిపోయినవన్నీ కూడా సమకూర్చి ఒక చోట చేర్చడానికి అందరూ ఎందుకు పోతే పోనీలే బాబు, పక్క నుంచి రేకులు ఎగిరిపోతా ఉన్నాయి. ఊదుదు మీకు అందరికీ తెలుసు, రేకులు ఎగిరిపోతా ఉన్నాయి. సుమారుగా 10 లక్షలు ఖర్చు పెట్టి మొత్తం అంతా సిద్ధపరిచాం. తిత్లీ తుఫాన్ మీకు ఐడియా ఉందా? తిత్లీ తుఫాన్ ఆల్బమ్ రిలీజ్ కి తిత్లీ తుఫాన్ వస్తుంది, కానీ మనము దానికి ఖర్చు పెట్టవలసింది అంతా అప్పటికే ఖర్చు పెట్టేశాం. మన విఎంఆర్డి ఏం గ్రౌండ్స్, ఎంజిఎం గ్రౌండ్స్ లో విఎంఆర్డి పర్మిషన్ తో గ్రాండ్ గా ఏర్పాటు చేశాం. 10 లక్షలు, సుమారుగా 10 లక్షలు ఖర్చు అయింది. కానీ ఒక తుఫాన్ అంతా మటాస్ అయిపోయింది. ఆ రోజు సాయంత్రం నేను, జానకి బాబు గారు, వాళ్ళ మిస్సెస్, పిల్లలు, నవీను, అందరం భార్య అందరం కూర్చుని ఆరాధన చేస్తూ ఉన్నాం. ప్రభా ఎదురువస్తే శుద్ధరూపం ఆల్బమ్ రికార్డ్ రిలీజ్ అయినా రేపు ఘనమైన కార్యాలు చేస్తున్నాము, నామను ఘనంగా ప్రకటించడానికి ప్రయత్నం చేస్తున్నాం ప్రభా, ఆరాధన 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 ఆరాధన. కానీ తుఫాన్ ఆగల. ప్రియ సహోదరుడా సహోదరి, ఆ రాత్రి అంజలి అనేటువంటి ఒక జెండర్ మన ఏమంటారు ఇజ్రా జెండర్ ఆమెను మనం చర్చికి, ఆమె అనుకోకుండా విశాఖపట్నానికి వేరే మీటింగ్ వస్తే, ఈ వర్షం వల్ల, ఈ తుఫాను వల్ల మీటింగ్ క్యాన్సిల్ అవుతే ఆమెను ఎవరైతే తీసుకొచ్చారో అతను మనకి ఫోన్ చేసి, బ్రదర్ ఈ రోజున మీ బాబు పుట్టినరోజు కదా, మీరు ఇది ఎలాగా ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసి అయిపోయింది కదా, మరి కొన్ని చర్చిలో అయినా ఈమెతో మనము సాక్ష్యం చెప్పిద్దామనంటే, అప్పటికప్పుడు ఆ తుఫాన్లో మీకు అనౌన్స్మెంట్ చేస్తే మీరు అందరూ వచ్చారు, గుర్తుందా లేదా? ఏబిసి అకాడమీ నుంచి స్టాఫ్ అంతా వచ్చారు. మన సాఫ్ట్వేర్ కంపెనీ అప్పుడు ఏబిసి అకాడమీ అందరూ వచ్చారు. అయితే మరి ఆ సిస్టర్ మన కొరకు వాడబడింది, అంజలి అనే సిస్టర్. ఆ సిస్టర్ని కొన్ని రోజుల తర్వాత సమయాలుగా పాస్టర్ గారు పక్కన ఇద్దరం ఒకే స్టేజ్ మీద కూర్చున్నాం. పాస్టర్ గారు మిమ్మల్ని ఎక్కడో చూశానండి అన్నాయి. ఇలాగమ్మా పలానా రోజు ఇలా జరిగింది. ఆమెకి ఇంకా గుర్తుంది. ఎవరికి? అంజలి అయినటువంటి సిస్టర్కి, ఎవాంజలిస్ట్కి. మీ సహోదరుడా సహోదరి, అడుగడుగునా ఎదురైతే ఏ రోజున తప్పిపోలేదా? ఏ రోజున గురి విడిచిపెట్టలేదా? ఏ రోజున నిలకడలేనటువంటి స్థితి ఏ రోజున కనపరచలేదు సహోదరుడా సహోదరి. నేటికి అదే దర్శనం, నేటికి అదే దర్శనం సహోదరుడా సహోదరి. ఈ గుడారాల్లో వచ్చి బంగారాన్ని దోచుకుని పోయి దాచిపెట్టుకుంటున్నాడు. ఎంత కర్మ పట్టిందిరా నీకు, దైవజనుడానికి ఎంత కర్మ. ఇలాంటి దోచుకునే వాళ్ళని వెంబడిస్తుంటారు చూడండి, మీకెంత కర్మ. ఈ సహోదరుడా సహోదరి, వారి యొక్క సౌభాగ్యాల కొరకు, వారి యొక్క భవిష్యల కొరకు మిమ్మల్ని బెదిరించి మొదపెట్టి అది చేయండి ఇది చేయండి అన్ని గాలిగా చెప్తుంటుంటే అలాంటి వాళ్ళని వెంబడిస్తూ ఉంటారు. ప్రియ సహోదరుడా సహోదరి, లోకము తీరుంటే మీకోసం నలిగిపోయి రగిలిపోయి ఉద్యోగంతో పనిచేసినటువంటి సేవకుడిని నమ్మంటారా, వెంబడించంటారా అంటే అది మాకొద్దు. మనం దోచుకునేవాడు కావాలా, మన దగ్గర పట్టుకెళ్ళేవాడు కావాలా, మనల్ని మాయ చేసేవాడు కావాలా? ప్రియ సహోదరుడా, చేసినటువంటి ప్రార్థనలో ఏది ఆగలా. దేవుని సేవకుడుగా చేసినటువంటి ప్రార్థనలో ఏది దేవుడు నిలిపివేయలేదు. నిన్న వరలక్ష్మి వారి ఇంటి నిర్మాణం కోసం ప్రార్థన చేశాను నేను సాయంత్రం. హల్లెలూయా. అది కొద్ది రోజులుగా ప్రార్థన చేస్తూ వస్తున్నాం. నేటికి అగ్రిమెంట్ కుదిరింది. దేవునికి స్తోత్రం కలిగింది గాక. ఈరోజు ఎంకేలు ఉదయం ఆ భూమి మీద ప్రార్థన చేయాలి, అభిషేకించాను. వీధులు ఎవరో చనిపోయారని దాన్ని బట్టి అది సాయంత్రానికి పోస్ట్ పని అయింది. బస్ వరకు ఆదర్శ్ నగర్ లోకల్ ప్రార్థన చేయించుకున్నారు. ఏంటండి వీళ్ళంతా నిర్మాణం పూర్తి అయిపోయింది, చక్కగా జరిగింది. క్రిస్టోఫర్ గారు అప్పుడు కాబట్టి మొదటి రోజు తొలి అప్పటికి ఇంకా నేను సేవకునిగా ఒక విశ్వాసిగా వెళ్ళి ప్రార్థన చేసి నూనె పోసి అభిషేకించి ప్రార్థన చేశాం. అది పెద్ద మందిరం అయిపోయింది. పెద్ద
మందిరం అయిపోయింది. సేవకుడు వచ్చి ప్రార్థన చేస్తే ఆగిపోకూడదండి, కట్టబడాలా, పూర్తవ్వాలా. అలా ఉండాలి దేవుని సేవకుని యొక్క మాట, దేవుని సేవకుని యొక్క ప్రార్థన. అలా కాదు అంటే ఆ సేవకుని మాట, సేవకుని యొక్క ఇది సరైనది కాదు. మనం ఏం చేయాలి? పరిశీలన చేసుకోవాలి, పరీక్షించుకోవాలి. వాట్ ఈస్ ట్రూత్, ఏది సత్యమో ఏది అసత్యమో అని తెలుసుకునే కనీస విచక్షణ మనం కలిగి ఉండాలి. సహోదరుడా, ఎవరి గెహాజీ, ఎవరి ఎలీషా, కనీస విచక్షణ మనకు లేకపోతే, ఎవరి గెహాజీ, ఎవరి ఎలీషా, కనీస విచక్షణ మనకు లేకపోతే, ఈ గెహాజీ వచ్చి ఏం చేస్తాడో తెలుసా? నీ దగ్గర అమ్మినంత దేవుని చేస్తాడో, దోసినంత దొరికిందంతా దోచుకుంటాడు, దొరికిందంత దోచుకుంటాడు. ఈ సహోదరుడు, సహోదరి, ఎలా బ్రతకాలయ్యా నువ్వు? ఎలా మార్చిపడ్డావు? దర్శనంలో ఉండాలి. ఏమైపోయిందయ్యా నీ దర్శనం? ప్రియ సహోదరుడు, సహోదరి, లూకాసు వార్త 12:15 రాయబడిన మాట, ఒకని కాలమే విస్తరించుట వాని జీవనకు మూలము కాదు. ఈ మర్మాన్ని ఎవరు మర్చారంటే గెహాజీ మర్చిపోయాడు. నాకు బోలంత కోట్లు వస్తుంది, బోలంత లక్షల ఆదాయం వచ్చేస్తుంది, మంచి ఉద్యోగం ఉంది, మంచి వ్యాపారం ఉంది, మంచి స్థితి మా పూర్వీకుల నుంచి మనకు వచ్చింది, ఇదే నా జీవమా అని నువ్వు అనుకుంటే అది జీవానికి మూలం కాదట. అంటే అంతకు మించి ఏదో ఉంది. నీకు సంపాదించే ధనము గాని, నువ్వు కూర్చుకునే ధనము గాని నీ జీవానికి మూలమా కాదు. ప్రియ సహోదరుడా, ఓ తింగరోడా, ఓ వెర్రివాడా, ఈ రోజు రాత్రి ఏముంది? నీ ప్రాణమును అడుగుతున్నానంటాడు. అంటే ఎంత ఆస్తి ఉంది కానీ వాడి ప్రాణాన్ని వాడు దక్కించుకోలేకపోయాడు. ఎంత సంపాదించాడో వాడి ప్రాణాన్ని వాడు సమకూర్చుకోలేకపోయాడు, దాన్ని భద్రపరచుకోలేకపోయాడు. ఈ రాత్రి నీ ప్రాణమును నేను అడుగుతున్నాను. వాడిని ఏమని సంబోధించాడు తెలుసా? వెర్రివాడా సంబోధించాడు. వెర్రివాడా అని సంబోధించాడు. మనము అలాగే వెర్రివాళ్ళలాగా ఉంటాం, వెర్రివాళ్ళలాగా ఉంటాం. మన జీవానికి మూలము ధనం అనుకుంటాం, జీవానికి మూలము సంపాదించడం అనుకుంటాం, జీవానికి మూలము ఆస్తులు అనుకుంటాం. అదే నేను అనుకుంటుంటే ఈ రోజుకి వెసలి గారు చెప్పాలి, కోట్ల ఆస్తులు ఉండేవి, కోట్ల భూములు ఉండేవి, కోట్లలో ఫ్లాట్లు ఉండేవి. ఈ మధ్యనే ఆయన కాల్కులేషన్ చెప్పారు నాకు, అందుకని ఆయన అడిగాను, అసలు మీరు ఎన్ని సంపాదించాలనుకుంటే ఇన్ని సంపాదిద్దురని మొన్న ఎప్పుడో సువార్తలోనే ఎప్పుడో మాట్లాడుతూ చెప్పారు. అది జీవానికి మూలం కాదు. ప్రియ సహోదరుడా, అంతగా మించింది ఏదో ఉంది జీవానికి మూలం. అది మనం గైకొనాలి, అది మనం సంపాదించాలి, అది మనతో పెట్టుకోవాలి. అది మనతో ఉంటే సమస్తమును జయించగలం. దేవుని స్తోత్రం కలిగిన గాక. అది మనతో ఉంటే సమస్తమును జయించగలం. దానికోసం నా ప్రయాసం, దానికోసం నా ఆశ. రోషము గల ప్రవక్త ఎలీషా గెహాజీ పనికి మాలిన ప్రవక్తగా మార్చిపెట్టాడు. ఈ సమాచారం ఈ గుడారాలలో ఎవరు లేరు, అందరూ కూడా పారిపోయారు, చెట్టుకి పుట్టకి పట్టుకుని పారిపోయారు. ఈ సమాచారం మనం తీసుకుని పోయి ఎవరికి చెప్తామంటే ఇజ్రాయేల్ వాళ్ళకి చెప్తాం. ఇజ్రాయేల్ వాళ్ళకి చెప్తే ఇజ్రాయేల్ వాళ్ళు మనల్ని ఏం చేస్తాడు? భలే సమాచారం తీసుకొచ్చారని చెప్పి దండేసి దండం పెడతాడని చెప్పి గెహాజీ ఎక్కడికి పోయాడు తెలుసా? ఇజ్రాయేల్ రాజు. ఎవరు ఇజ్రాయేల్ రాజు? నిన్నే స్మరించుకోవడమే. గత 3 వారాలుగా చెప్పుకొస్తున్నాను. యెహోరాము మా ప్రమిళమ్మ గారు బాగా సత్యవర్ధని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. మా సిస్టర్ గారు ఏమో మలేషియా నుంచి బాగానే వెళ్ళొచ్చారంట. దేని స్తోత్రం. వచ్చే ఆదివారం సాక్ష్యం చెప్తారు కానీ మరి పోయిన ఆదివారం మీరు లేరు కాబట్టి, మలేషియాలో ఉన్నారు కాబట్టి మళ్ళీ ఇది మాట్లేదు. కానీ వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరూ చెప్పాలి కదా. దేనికి స్తోత్రం కలిగిన గాక. వాక్యం మైండ్లో పెట్టుకో. యెహోరాము దగ్గర చెప్తా. ప్రియ సహోదరుడా, సహోదరి, ఎంత దిగజారిపోయావు. నిజానికి ఈ రాజును శాసించవలసింది నీవో, ఈ రాజును ప్రశ్నించవలసింది నీవో, ఈ రాజుకి క్షేమం ప్రకటించవలసింది నీవో, ఈ రాజుకు నువ్వేం చేయాలా హెచ్చరిక చేయవలసింది నీవో, ఈ రాజును గడగడలాడించవలసింది నీవో. రాజుకి సమాచారం చెప్తే ఏదో కొంచెం ఏదో అన్నం పెడతాడు, కొంచెం ఏదో నీళ్ళు ఇస్తాడు, ఏదో భోజనం పెడతాడని చెప్పి ముష్టడుకున్నా చూడ.
ఇదా యాజకత్వం అంటే? ఇదా రోషము గల ఏలియాని వెంబడించడము, రోషము కలిగినటువంటి ఎలీజాని వెంబడించడం అంటే ఇదా? అమెరికాకు ప్రెసిడెంట్ గా ఉండరా నాయనా, నేను అమెరికా ప్రెసిడెంట్ చేస్తామంటే నేను చేస్తున్న ఉద్యోగము దానికన్నా గొప్పదని ప్రకటించిన వాడు బిల్లీ గ్రహాం. చెప్పలు పడండి. 99 సంవత్సరాలు బ్రతికాడా. అమెరికాకు ప్రెసిడెంట్ చేస్తాం, ఏ విధమైనటువంటి పూర్తి లేకుండా ఏకగ్రీవముగా అన్ని వర్గాల వారు ఒకే మాటతో నేను అమెరికాకు ప్రెసిడెంట్ చేస్తామంటే బిల్లీ గ్రహాం ఏమన్నాడు తెలుసా? అమెరికా ప్రెసిడెంట్ జాబ్ కంటే కూడా నేను చేస్తున్నటువంటి సేవకుడు అనేటువంటి ఉద్యోగం చాలా గొప్పది. హల్లెలూయా. అంత గొప్ప ఉద్యోగం విడిచి రాజు దగ్గరకు పోయి ఏదో సమాచారం, సిరియా శత్రువుల దేశం గురించి సమాచారం చెప్తే కొంచెం అన్నం పెడతాడు, కొంచెం భోజనం పెడతాడు, ఏదో చేరదీసి గుట్ట పెడతాడని చూసి ప్రకృతి పెడుతున్నా చూడ. ఎంత దిగజారిపోయావా గెహాజీ, ఎంత దిగజారిపోయావు. ప్రియ సహోదరుడా, సహోదరి, ప్రాణం పోయే చివరి క్షణం వరకు కూడా దేవుని యొక్క సేవ అగ్నిలాగే చేయాలి. అది నా యొక్క తీర్మానం. రోషము కలిగే చేయాలి, అది నా తీర్మానం. ఉన్నట్టుగానే ప్రకటించాలి, దేవుడు నాకు ఇచ్చినటువంటి తీర్మానం. ఇందులో మిమ్మల్ని హెచ్చరించవచ్చు, గద్దించవచ్చు, ఏమైనా చేయొచ్చు. అది మీకు గుచ్చుకోవాలనే చెప్తా, తాకాలనే చెప్తా. ఆయింట్మెంట్ ఎందుకు రాస్తారండి? గాయానికి తగ్గాలని రాస్తారు. ఇంజెక్షన్ శరీరానికి ఎందుకు చేస్తారండి? తగ్గాలనే చేస్తారు. మీ రోగం కుదర్చబడడం కోసమే ఆయింట్మెంట్ రాస్తాం, ఇంజెక్షన్ ని పొడుస్తాం. ఎందుకంటే మీకున్న జబ్బు నయం కావాలని. జబ్బు నయం అవుతే ఆరోగ్యంగా ఉంటారు, ఎముకలు బలం కలిగి ఉంటాయి. ఎముకలలో సత్తువ ఉంటే ఏమవుతుందో తెలుసా? ఎక్కలేనంత ఎత్తైన శిఖరముల మీదకు ఎక్కించబడతారు. దావీదు వల్లే మీరు కూడా అనగలుగుతారు, అయ్యా నన్ను కూడా ఎత్తైన ఉన్నతమైన శిఖరం మీదకి ఎక్కించు నాయనా అని దావీదులాగా మీరు కూడా ప్రార్థన చేయగలుగుతారు. అలా మిమ్మల్ని మార్చాలని, సత్తువ కలిగినటువంటి ఇదిలో మిమ్మల్ని మార్చాలని. ప్రియ సహోదరుడా, సహోదరి, ఎలీషా గురించి గెహాజీ తనతో పాటు ముగ్గురికి ఏం చెప్పాడు తెలుసా? తప్పుడు సమాచారం చెప్పాడు, వక్రీకరించి చెప్పాడు, ఆ స్త్రీతో అక్రమ సంబంధం ఉందని చెప్పాడు. ఇంకా ఎలీషా చేసిన ప్రార్థన వలన ఆ కొడుకు స్వస్థపరచబడలేదు అని చెప్పాడు. అతని మీద పడుకోవడం వల్ల ఊపిరి రాడక అప్పటి వరకు ఊపిరి స్తంభించిపోతే ఒకసారిగా పడుకోవడం వల్ల అతని ఊపిరి ఒకసారిగా వచ్చి 7 మార్లు తుమ్మి అప్పుడు జీవం పొందుకున్నాడు అని చెప్పాడు. ఇప్పుడు ఏ నోటితో వక్రీకరించి చెప్పాడో అదే నోటితో ఈ గెహాజీ రాజు ఎదుట నిలబడి ఎలీషా గురించి సత్యము చెప్తున్నాడు. ఎలీషా గురించి చెప్తున్నాడు తెలుసండి? సత్యము చెప్తున్నాడు. 2వ రాజుల గ్రంథము 8వ అధ్యాయం 4వ వచనం. దైవజనుని పనివాడరు గెహాజీతో మాట్లాడి ఎలీషా చేసిన గొప్ప కార్యములన్నిటినీ నాకు తెలియజెప్పమని ఆజ్ఞనిచ్చి ఉండెను. అతడు ఒక మృతునికి ప్రాణము తిరిగి రప్పించిన సంగతి వాడు రాజునకు తెలియచెప్పుచుండగా, ఎలీషా బ్రతికించిన బిడ్డ తల్లి తన ఇంటిని గూర్చి భూమిని గూర్చి రాజుతో మనవి చేయవచ్చును. అంతటా గెహాజీ, నా ఏలిన వాడైన రాజు ఆ స్త్రీదే, మరియు ఎలీషా తిరిగి బ్రతికించిన ఈ బిడ్డడే, ఈమె బిడ్డే వీడేని ఎవరి దగ్గర చెప్తున్నాడండి? రాజు దగ్గర చెప్తున్నాడు. కుష్ఠరోగుల దగ్గర ఏమో మార్చి చెప్పాడు, కానీ రాజు దగ్గర ఏం చెప్తున్నాడు అండి? ఎలీషా గురించి సత్యము ప్రకటిస్తున్నాడు. నువ్వు అబద్ధం ఆడదామంటే దైవజనుడి గురించి దేవుడు ఏం చేస్తాడు? తార్తిస్తాడు. నీ దేవుడు దాసుడి గురించి నువ్వు వంకరగా మాట్లాడితే నేను ఎక్కడ నిలబెట్టి నేను చేత మాట్లాడిపించాలో దేవుడికి తెలుసు. ఎక్కడ నిలబెట్టాడండి గెహాజీని? రాజు దగ్గర నిలబెట్టాడు. నువ్వు ఏదైతే అబద్ధం ఆడుతూ వచ్చావో, ఆ చీకటిలో లోయలో ఏదైతే పశ్చాత్తాపం లేకుండా మాట్లాడావో, ఇప్పుడు నువ్వు ఎక్కడ ప్రకటించాలా? రాజు దగ్గర ప్రకటించాలా. రాజు దగ్గర చెప్తున్నాడు, అయ్యా ఎలీషానే ఇప్పుడు సత్యం చెప్తున్నాడు. అప్పటికే కథ ఏమైపోయిందండి? అడ్డం తిరిగిపోయింది. కథ అడ్డం తిరిగిపోయింది. ప్రియ సహోదరుడా, సహోదరి, రాజు దగ్గర ప్రకటించి రాజు దగ్గర సత్యం ఒప్పుకుంటున్నాడు. రాజు దగ్గర ఒప్పుకోవడం అంటే ఏంటో తెలుసా? దేశమంతటి ఎదుట ఒప్పుకోవడం, ప్రజలందరి ఎదుట ఒప్పుకోవడం, జనులందరి ఎదుట ప్రకటించడం. గెహాజీని
దేవుడు ఎలాగా తొక్కి ఎక్కడ నిలబెట్టాడో చూడండి. సహోదరుడు సహోదరి, రాజు ఆజ్ఞాపిస్తున్నాడు, గెహాజీ ఎలీసా గురించి చెప్పు. ఇక చేసేది లేక సత్యం చెప్తున్నాడు. లేచి నిలబెడదాం. చీకటిలోనికి అడుగులేసినటువంటి గెహాజీ తన బ్రతుకుని చిన్న భిన్నం చేసుకున్నాడు. చివరికి అన్నం కోసమో, చివరికి అడుక్కోవడం కోసమో, చివరికి దొంగతనానికి, చివరికి బంగారాన్ని ఎత్తుకుని పోయి దోచుకునేవాడిగా, చివరికి నియమము తప్పినవాడిగా, చివరికి యాజకత్వం తప్పినవాడిగా, ఓ సహోదరుడా సహోదరి, ఎలీసా కంటే డబుల్ పోర్షన్తో అద్భుత కార్యాలు చేయవలసిన వాడు. తన తోటి శిష్యులను సహితము తన శాపం గురి వద్దకు చేరుకోవాలని ఆశ అనువంతా కూడా మాకు లేక ఇదిగో గెహాజీ మాదిరి ప్రవర్తిస్తూ ఉంటామయ్యా. ఇచ్చిన దర్శనం నుండి తొలగిపోతూ ఉంటాం, ఇచ్చిన భాగ్యమును విడిచిపెడతాం, ఇచ్చిన ధన్యతను విడిచిపెడతాం, ఎక్కడెక్కడో వెతుకుతూ ఉంటాం. చివరికి భోజనము కోసం కకృతే, ఇంకా దోచుకోవాలనే కకృతే. ఇదిగోనైనా కుష్టు రోగుల దగ్గర దైవజనుడి గురించి తక్కువ చేసి అవమానకరంగా మాట్లాడాడు. అదే నోటితో రాజు ఎదుట అదే ప్రవక్త గురించి ఘనమైన రీతిలో, ఖ్యాతికరమైన రీతిలో అదే ఎలీసా గురించి గలమెత్తి స్వరమెత్తి మాట్లాడేలాగా చేశావు నాయన. నీ దైవజనుడికి నువ్వు ఇచ్చే దర్శనమిదే, నీ సేవకుడికి నువ్వు ఇచ్చే దర్శనమిదే. గెహాజీ చీకటిలోనికి అడుగులు వేస్తున్నాడు, ఇంకా చీకటిలోకి అడుగులు వేస్తున్నాడు. మేమైతే మా తప్పు తెలుసుకుని మా అడుగులు వెలుగు వైపు వేస్తాం, నీ వాక్యం వైపు వేస్తాం. ప్రకటించబడిన వాక్యానికి అనుగుణంగా మా అడుగులు వేస్తాం. ఏలియాలాగా, ఎలీషాలాగా ప్రకటించబడతాం. క్షామములో క్షేమాన్ని ప్రకటించగలుగుతాం, కరువులో సమృద్ధిని ప్రకటించగలుగుతాం, వేడిలో దీవెన ప్రకటించగలుగుతాం. నాయన అట్టి కృప మాకును మందరికి అనుగ్రహించమని, మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకోమని యేసువారు నామమున బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.